హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఏంటి ఇవన్నీ వేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా దివ్య? నేను యాక్చువల్గా ఇంట్లోకి ఇదేమో ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్కి అండ్ కొన్ని కిచెన్లోకి సంబంధించి మీషోలో తీసుకున్నాను అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత మా ఆయన ఇన్ని ఆర్డర్ పెట్టావేంటి అని చెప్పేసి అంటా ఉన్నారు. అయినా సరే తీసుకున్నాను. సరే చూద్దాము, బాగుంటే ఉంచుదాం, లేదంటే రిటర్న్ పెట్టేద్దాం అన్నట్టుగా నేను పెట్టాను అనమాట ఆర్డరు. కానీ ఫస్ట్ అయితే ఇవి పెట్టాను నేను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్కి. అంటే కింద ఇది ఒక లేయర్ ఉంది చూసారా, ఇవైతే వెట్ అవ్వకుండా నేను ఆల్రెడీ సర్దేశాను. అన్బాక్సింగ్ వీడియో ఉంది, నేను అది యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు. అండ్ ఇందులో చూడండి చక్కగా అన్నీ మనం వెజిటేబుల్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. అవి ఎక్కువ రోజులు పాడవు. ఆకుకూర చూడండి, నేను తెచ్చి 3 days అయింది, అయినా కూడా చాలా బాగుంది. ఇదిగోండి, అట్లాగా మంచిగా ఉంది, యూజ్ అవుతుంది. అండ్ ఫ్రిడ్జ్లో స్పేస్ అనేది మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంది. ఎందుకంటే ఇదివరకు నేను ఈ చూడండి పుదీనా కొత్తిమీర ఇట్లా పెట్టాను కదా, ఇవన్నీ కూడా నేను చిన్న చిన్న బాక్సుల్లో, అది కూడా అన్ఈవెన్ బాక్స్లే ఉన్నాయి నా దగ్గర అన్నీ, అంటే ఈవెన్గా ఉండే బాక్సులు అలా ఏం లేవు. సో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేసి గట్టిగా ఇంకా ఏమన్నా కర్రీ మిగిలిన దోశ పిండి రుబ్బినా సరే నాకు అస్సలు సరిపోయేది కదనమాట. సో అందుకని ఇట్లాంటివి పెట్టినప్పుడు నాకు మంచి ప్లేస్ అనేది బాగా అడ్జస్ట్ అవుతున్నట్టు అనిపించింది. సో ఇవి చూడండి, ఈ కాస్ట్ కూడా 280 అట్లా పడినాయి. ఇవి రీజనబుల్గానే అనిపించినాయి. 6 బాక్సెస్ వచ్చినాయి. నార్మల్గా మనం తీసుకున్నా సరే ఎక్కడ కూడా 300, 350, 500 కూడా అట్లా వెళ్ళిపోతున్నాయి. బట్ 6 బాక్సెస్ 280 అట్లా పడినాయి. చాలా బాగా వర్త్ అనిపించింది చెప్పాలంటే ఇవి యాక్చువల్గా. అండ్ ఇంకొకటి ఇవి అయితే నిన్నే వచ్చినాయి. మరి ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయో తెలియదు ఇంకా. ఎందుకంటే నేను ఉప్పు, కారం, జీలకర్ర అట్లాగన్నీ ఒకే దగ్గర ఒకేసారి ఇప్పుడు మనం కర్రీ చేస్తున్నాము, ఇలా తీసి పెట్టి అన్నీ ఒకటి అలా వేయచ్చు కదా అన్నట్టుగా నాకు ఇట్లా అనిపించింది. కానీ మా వారు ఏం డౌట్ పెట్టారంటే, ఇప్పుడు మనం సాల్ట్ ఒక్కటే కావాలి, సాల్ట్ ఇందులో వేస్తే మరి ఆ సాల్ట్ ఒక్కటే కావాలన్నప్పుడు ఇది మొత్తం తీయాలి కదా. ఫుడ్ తింటున్నప్పుడు కూడా పిల్లలు గబుక్కని తీసేసినా సరే ఇవన్నీ పడేస్తారు కదా అని చెప్పేసి అన్నారు. అది కూడా ఒక డ్రాబ్యాక్. చూద్దాం ఎట్లాగా చేద్దాం అనేది. సాల్ట్ కాకుండా వేరే ఏమన్నా వేసుకొని అట్లాగా చేద్దాం. సో ప్యాక్ ఆఫ్ 2 ఇవైతే 160 పడినాయి. ఈ రెండు కలిపి 160 పడినాయి. ఇవి కూడా వర్తే. అండ్ ఇంకా మెయిన్ ఒకటి, నేను యాక్చువల్గా అసలు ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటుంది ఇది అనమాట. ఇది యాక్చువల్లీ జ్యూసర్ జార్, మామూలుగా మిక్సీ జార్స్ తెలుసు కదా మీకు. సో ఇవి మిక్సీతో పాటు వస్తున్నాయి ఇప్పుడు, కానీ అవి చాలా కాస్ట్ ఉన్నాయి. 2000, 2500 అలా. కొంచెం మంచి అన్నీ కూడా 2000 అబోవ్నే ఉన్నాయి. చూస్తున్నా ఎందుకులే, ఆల్రెడీ నా దగ్గర మిక్సీ ఉంది, జ్యూసర్ జార్ ఉంది అని ఉంది. బట్ ఇది ఎందుకంటే నాకు ఇవి బాగా నచ్చినాయి అనమాట. ఏమన్నా గబుక్కని వేసి చిన్నవి కూడా కొంచెం చిన్నవి కూడా ఫైన్ పేస్ట్ అవుతున్నాయి, చాలా వీడియోస్లో చూశాను. సో నచ్చి తీసుకుందామని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా. కానీ ఏమవుతుంది, చెప్తున్నాను కదా 2500 ఎందుకులే, మనకు ఆల్రెడీ మిక్సీ ఉంది కదా అని చెప్పి తీసుకోలే. ఇప్పుడు ఇవి నేను జ్యూసర్ ఓన్లీ జార్స్ మాత్రమే మీషోలో కొన్నాను అనమాట. ఇవి కూడా ఏంటంటే అసలు మనం మిక్సీకి సరిపోతే లేదో చూసుకోవాలి. కొన్ని మిక్సీలకు సరిపోవు. మా మిక్సీకి సరిపోయింది. మేము యాక్చువల్లీ కొలిచి పెట్టి చూసాము. చూసిన తర్వాత అప్పుడు నేను ఆర్డర్ పెట్టాను అనమాట. సో బాగుంది. చూడాలి, ఇంకా వాడలేదు నేను, ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది వాడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం మిక్సీ అయిపోయింది కదా, ఇది తీసి ఇట్లా తిప్పేసి క్యాప్స్ ఇచ్చేసాడు. ఇవి ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదా ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేయొచ్చు. అట్లాగా యూజ్ అవుతుంది బాగా. బాటిల్ జార్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో 2 సైజెస్ ఇచ్చారనమాట, చిన్నది ఇది పెద్దది. 2 క్యాప్స్ ఇచ్చారు. పెట్టి చూశాను నేను, మిక్సీకి అయితే పెట్టి చూశాను, వర్క్ అవుతుంది. అండ్ సైజ్ కూడా సరిగ్గా సరిపోయింది.
ఇది చిన్నది, అది పెద్దది. బాగున్నాయి. ఇది కూడా ఎంత పడింది? 480 అట్లా పడింది. 2 జార్స్ కూడా 480 పడింది అనమాట. ఓకే, బాగానే వర్త్ అనిపించింది. ఎందుకంటే అది మిక్సీతో పాటు 25 అట్లా అన్నారు కదా. 25 తీసుకుని ఆల్రెడీ మిక్సీ ఉంది. ఇంకా దాన్ని నేను ఎక్కడ పెట్టినా, అదే జార్స్ అనుకోండి, మనకున్న జార్స్తోనే ఇప్పుడు నాకు దగ్గర పెద్దది ఒకటి ఉంది, చిన్నది ఒకటి ఉంది, ఇంకా చిన్నది ఒకటి ఉంది. ఇట్లాంటివి అసలు లేవు. వీటిల్లో కొంచెం వేస్టేజ్ కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు ఆ మిక్సీలో ఏంటంటే కింద ఇట్లా వీటి కింద అలాగా అతుక్కుపోతాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ మొత్తం కూడా లోపల ప్లెయిన్ ఉంటుంది. చూడండి, మెటీరియల్ కూడా చాలా పెద్దగా అంటే గట్టిగా ఉంది. బాగుంది. అప్పుడే ఇలా కింద పడిపోయినా పగలదు, అలానే కింద పడేయమాకండి. సో బాగుంది. ఇలాగా నాకు ఎప్పటి నుండో బాగా నచ్చింది అనమాట. ఈయన జ్యూస్లు అవి చేసినప్పుడు పెద్దది జ్యూసర్ జారు, అది చూద్దాము. నైస్గా ఉంది కదా. మెయిన్ నాకేంటంటే కొంచెం నైస్గా ఉండేది కావాలి, వీడియోస్ చేసినప్పుడు బాగుండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకని ఇదైతే నేను ఆర్డర్ చేయమంటే మా వారైతే ఇది చేశారు. అండ్ ఇంకొకటి ఉంది, మా అబ్బాయిది క్లాత్స్ ఆర్గనైజర్, అది వచ్చిన తర్వాత అది కూడా వీడియో తీస్తాను. అండ్ ఇవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి నిజంగా. అండ్ వీటిలో సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 6 అట్లా ఉంది. నేను సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను. ఇట్లాగా ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ తీసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ అయితే నీట్గా కనిపిస్తుంది. నేను చాలా ఫ్రిడ్జ్ టూర్లు చూసి అరే ఇవి బాగున్నాయి ఇట్లా అయితే నిజంగానే. ఇప్పుడు మనం కవర్స్లో అలా పెట్టినప్పుడు కొంచెం ఒళ్ళినట్టు అలా అవుతున్నాయి వెజిటబుల్స్. ఇట్లా పెడితే ఒళ్ళినట్టు ఏమి ఉండట్లేదు. అండ్ ఇంకోటి విజిబుల్గా ఉన్నాయి మంచిగా. ఇట్లా చూడంగానే నేను బాక్సుల్లో పెడతాను కదా, ఈ పాలకూర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా బాక్సుల్లో పెడతా ఉంటాను. అవేం విజిబుల్ బాక్సెస్ కాదు యాక్చువల్గా. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోయి ఆ బాక్సులు నాకు కనిపించేవి కాదు. అండ్ తర్వాత ఎప్పుడో నేను చూసేసరికి అవి ఉన్న నల్లగా అయిపోయాయి. సో అలాంటప్పుడు కొంచెం వేస్టేజ్ అది జరుగుతూ ఉండేది. అండ్ ఇప్పుడైతే అలా జరగదు. ఎందుకంటే ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తేనే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, ఇది వండుదాం ఇది వండుదాం అని చెప్పి తెలిసిపోతుంది. అండ్ ఏది వండాలి అనే కన్ఫ్యూజన్ కూడా అక్కర్లే. ఉన్న కూరగాయలు ఏదో ఒకటి వండుకోవచ్చు కదా, ఏది వండాలి అని అంత ఆలోచించే బదులు పాలకూర ఉంది, పాలకూర పప్పు చేసుకోవచ్చు, పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు, పాలకూర ఫ్రై చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నేను ఎవరో పాలకూర వడలు కూడా చేశారు, ఆ వడలు కూడా చేసుకోవచ్చు. అట్లాగా లాస్ట్ టైం నేను యాక్చువల్లీ క్యారెట్ అలాంటివి క్లాత్స్ పెట్టినట్టు క్యారెట్లు కూడా ఇలాగా వాటర్ వచ్చేసి ఒలిపోయినట్టు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇట్లాగా బాగానే ఉంది. చూడండి టమాటాలు కూడా అప్పుడప్పుడు కవర్స్లో పెడతా ఉంటారు కదా, అక్కడ ఒకటి మిస్ అయిపోతూ ఉండేవి. అంటే కవర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు అలా పెట్టినప్పుడు పడిపోతూ ఉండేవి. ఇప్పుడు చూడండి ఎన్ని టమాటాలన్నీ ఇందులో పట్టేస్తాయి. చాలా 1 kg టమాటాల వరకు ఇందులో పడతాయండి. బాగుంది, నాకైతే నచ్చింది. నేను కొనుక్కున్నా. మీకు కూడా నచ్చితే కొనుక్కోండి తప్పకుండా. నేనేం ప్రమోషన్ అలా ఏం కాదు. నేను కొనుక్కున్నవి నాకు నచ్చింది. నాకైతే పర్సనల్గా ఈ క్వాలిటీ అది నచ్చి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకన్నా వీడియోస్ చేయని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.